ఇది చిన్న సమస్యలాగే ఉంటుంది, స్కూల్కి వెళ్ళి 4 అరుపులు అరిచేస్తే అయిపోద్ది కదా అని. కానీ వాడు మళ్ళీ అదే స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి కదా. ఒక సంవత్సరం అంతా చదివితేనే కానీ అక్కడ చదువు వాడికి పూర్తి కాదు. మరి ఇలాంటి సమస్యలు ఉన్న పిల్లలు ఎంతమంది ఉంటారు? పెద్దవాళ్ళ సమస్యలు కళ్ళకు కనబడతాయండి, చిన్నపిల్లల సమస్యలు కళ్ళకు కనిపించవు. అందుకనే ఎప్పుడైనా సరే పిల్లల విషయంలో వాళ్ళ ప్రపంచం చాలా చిన్నది. వాళ్ళ విషయంలో ఏదైనా సమస్య వస్తే వాళ్ళ ముందు ఉండాల్సింది తల్లిదండ్రులు. ఆ తర్వాత టీచర్స్కి నచ్చ చెప్పాల్సింది కూడా తల్లిదండ్రులే. అసలు వాడిని ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారు అన్నది కూడా కరెక్ట్గా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సింది తల్లిదండ్రులే. లేదనుకోండి ఆ ప్లేస్లో వాడు చదవాల్సిన అవసరమే లేదు. అసలు చదువు తర్వాతే అన్నీ అనుకోవడం పిచ్చితనం అండి. చదువు కన్నా అన్నీ ముందున్నాయి అనుకోండి, చదువు అదే వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకు చెప్తున్నానంటే పిల్లల మెదడులో ఒత్తిడి అనే బీజం ఈ రోజున మనం వేయిస్తే వాళ్ళు ఆ ఒత్తిడితోనే బతుకుతారండి, హ్యాపీగా ఎక్కడ ఉండరు. అన్నం 4 ముద్దలు అందంగా మీరు చూడండి, మీ